అలా ఈ కోడి కరెక్ట్గా లైవ్ ఎంత వెయిట్ వస్తుందో చెప్తే నీకు ఇప్పుడు కోడి కావాలన్నావు కదా, కరెక్ట్గా ఈ కోడి ఎంత లైవ్ వస్తుందో అని నువ్వు వెయిట్ కరెక్ట్గా చెప్పగలిగితే అంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నాను. ½ కిలో చికెన్ నీకు గిఫ్ట్ ఇస్తా. ఎంత వస్తుందో చెప్పు, జస్ట్ ఐడియా చెప్పు అంతే. నీకు కోడి కావాలన్నా నేను ½ కిలో ఫ్రీగా ఇస్తాను నీకు. చెప్పు ఎంత, నీ ఇష్టం. 2 కేజీలు ఉంటుందా, ఎంత ఉందా కరెక్ట్గా చెప్పు. నీకేం లేదు, నువ్వేం లేదు, నీకేమి ఫైన్ అయ్యాను నేను. నువ్వు 10 రూపాయలు కూడా నాకు ఇవ్వకల్లా 2 కేజీస్. ఏంది ఇది ఏమన్నా గంటసాలకు ఉందా? కరెక్ట్ చెప్పనా? కేజీ 800 గ్రాములు. ఇంకోసారి ఆలోచించుకో, ఈ కోడిని చూసి ఆలోచించు. ఇది పెద్ద కోడి, కరెక్ట్గా కోడిని చూశాను. ½ కిలో చికెన్ నీకు గిఫ్ట్ ఇస్తున్నా. ఎందుకంటే నేను జీవితంలో కష్టపడిన హ్యాపీ విషయంలో కొద్దిగా నేను కొన్ని ఛాలెంజ్లు తీసుకుంటాను. బోనిగిరాకి కాబట్టి అది 3 కేజీల కోళ్ళు మన రావు. కరెక్ట్గా చెప్పాయా? అంత ఉండదు, కరెక్ట్గా చెప్పు. 2 కేజీల 300. ఓకే, నేనైతే దీన్ని నువ్వు 2 కేజీల 300 అన్నావు కదా, నేను 2 కేజీల 100 గ్రాములు ఆ మధ్యలో ఉంటుంది ఇది చూస్తున్నాను. ఓకే, ఇది నువ్వు చెప్పిన 2 కేజీల 300 గ్రాములు అయితే ½ కిలో చికెన్ ఫ్రీగా ఇస్తాను. ఓకేనా? ఓకే, ఛాలెంజ్ విసిరిన కస్టమర్కి ఖచ్చితంగా నేను ½ కిలో చికెన్ ఇస్తాను. చూద్దాం. కస్టమర్ 2 కేజీల 300 అన్నాడు. నా అనుభవం ఎంత ఉందో, కస్టమర్ అనుభవం ఎంత ఉందో చూస్తాను నేను. ఇంకా ఆయనకి తెలుసు కాబట్టి కొన్ని సలహాలు కూడా అంటే ఇచ్చాను. కొత్తరా ఏమే ఆగే, ఇది పన్నెం కూడా ఏదైనా పెట్టే పద్ధతులు పెట్టాలి. అన్నా చూసినావా, నేను నీ ఎదురు కదా తూచానా, తూయలేదు కదా, వెయిట్ నుంచి పట్టుకొచ్చినా అలా పెట్టినా. అది మా సిన్సియారిటీ. కరెక్ట్ 2 కేజీల 100 గ్రాములు వచ్చింది. నువ్వు పప్పులో కాలేసావు, ఉన్న ½ కిలో ఆఫర్ దొబ్బింది నీకు. ఓకేనా?